కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. వీరభద్ర గౌడ్ వర్గం, వైకుంఠం శివప్రసాద్ వర్గం వేరువేరుగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక రెండు వర్గాల మధ్య నలిగిపోతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. వీరభద్ర గౌడ్ వర్గం, వైకుంఠం శివప్రసాద్ వర్గం వేరువేరుగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక రెండు వర్గాల మధ్య నలిగిపోతున్నారు ఆలూరు టీడీపీ తమ్ముళ్లు, కార్యకర్తలు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముల మధ్య విభేదాలకు కారణం ఏంటి? ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మూడు గ్రూప్ విభేదాలతోనే 2024 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ పరాజయాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఎన్నికల తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇక్కారెడ్డితో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు ఆలూరు నియోజకవర్గ నేతలందరినీ సమన్వయపరిచి పార్టీ కోసం పనిచేయాలని నేతలు సూచించిన స్థానికంగా ఉన్నటువంటి వైకుంఠం శ్రీరాములు గాని, తర్వాత ఇటు వీరభద్ర గౌడ్ గాని, ఈ రెండు వర్గాలు రాజీ ప్రయత్నాల సందర్భంగా ఒకే తప్ప మిగిలిన సందర్భంలో తాము ప్రత్యేకంగా తమ వర్గం పనిచేస్తుందన్నట్ల రీతిన వాళ్ళప్పుడు ఇలాంటి ఎన్టీఆర్ జయంతి కానీ, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో కానీ తమ ఒక వర్గం ఉంది అంటూ ప్రదర్శించుకోవడం అనేది ఆలోచించుకోవడంలో సహజంగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఎన్నికైన తర్వాత ఆలూరు నియోజకవర్గం పై తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా దృష్టి సారించకపోవడంతో ఎవరికి వారు అన్నట్లు పార్టీ కార్యక్రమాలలో వేరువేరుగా చేసుకుంటూ ఉండడంతో ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎవరికి అప్పగించాలన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని వీరభద్ర గౌడ్ని ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటికీ వీరభద్ర గౌడ్కి మిగిలిన నేతలు సహకరించకపోవడంతో ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోవటం పట్ల తెలుగుదేశం పార్టీలో విభేదాలు తప్పవు అన్నట్లు రుజువుపరుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.